హాయ్ అండి, శ్రీ రాధిక క్రియేషన్స్కి స్వాగతం. నేను బాగున్నానండి. మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళిపోదాం. చిన్న సైజు బంజారా అద్దాలతోటి మంచి డిజైనర్ బ్లౌజ్ ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపిస్తాను. ఆల్రెడీ బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపించాను. ఇప్పుడు డిఫరెంట్గా హ్యాండ్స్ ఎలా డిజైన్ చేసుకోవాలో చూపించబోతున్నాను. హ్యాండ్స్ సైజు డ్రా చేసుకొని పెట్టుకోవాలండి. మనకు కావాల్సిన సైజులో తీసుకోవాలి. నేను ఎల్బో హ్యాండ్స్ తీసుకున్నాను. ఇప్పుడు సెంటర్లో ఒక డాట్ పెడుతున్నాను. అక్కడి నుంచి ఇదంతా కూడా స్ట్రైట్ లైన్ అనమాట. ఇది మార్జిన్ సెంటర్ వస్తుంది. శారీకి బార్డర్ ఉంది, అది బ్లౌజ్కి కూడా వచ్చింది. చిన్న బార్డరు, ఒక చిన్న బుటీ కూడా వచ్చిందనమాట. అందువల్ల హ్యాండ్స్ని కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేయాలి అనిపించింది. హ్యాండ్స్కి పైన మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి కిందకి స్ట్రైట్ లైన్గా ఒక 2.5 ఇంచెస్ కొలత తీసుకున్నాను. మళ్ళీ సెంటర్ నుంచి రైట్ సైడ్కి ఒక 3 ఇంచెస్, లెఫ్ట్ సైడ్కి ఒక 3 ఇంచెస్ అనమాట. సెంటర్ నుంచి అటువైపు 3 అంగుళాలు, ఇటువైపు 3 అంగుళాలు తీసుకున్నాను. ఇలా మార్క్ చేసుకున్నాను. ఆ తర్వాత సెంటర్లో కిందకి ఒక 2.5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ 3 మార్కుల్ని కలుపుతూ ఒక చిన్న లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఈ డ్రా చేసుకున్న లైన్ మీద మనం వర్క్ చేసుకోవాలన్నమాట. అందుకని ముందుగా గ్లూ అప్లై చేస్తున్నాను. అప్లై చేసిన గ్లూ పైన లోడింగ్ థ్రెడ్ ఉంటుంది కదా, పైపింగ్ థ్రెడ్, ఆ థ్రెడ్ని అతికించుకోవాలి. ఇది అతికించుకున్న తర్వాత ఆరడానికి 2-3 గంటలు టైం పడుతుందండి. ఈ లోపల హ్యాండ్స్కి ఖర్చు కోసము ఒక 1/2 ఇంచు ఖర్చు కుట్టడానికి కుట్లలోకి వెళ్ళిపోతుంది అనమాట. అందుకని ఖర్చు డ్రా చేస్తున్నాను. తర్వాత చేతులు లోతు కూడా డ్రా చేసుకోవాలి. ఇది కుడి చేయి కోసం కుడుతున్నాను కాబట్టి కుడి చేతి లోతు కోసం మళ్ళీ ఒక 1 ఇంచు వరకు ఖర్చు పోతుందన్నమాట. అవన్నీ చూసుకొని డ్రా చేసుకుంటే వర్క్ చేసుకోవడం ఈజీ అవుతుంది. సూదికి 4 పెటల్ దారం ఎక్కించుకోవాలి. లోడింగ్ థ్రెడ్ కుట్టుకుంటున్నాను అనమాట. లోడింగ్ థ్రెడ్ మనకి ఖర్చు పోను మిగిలిన పార్ట్ మాత్రమే, కనిపించే పార్ట్ మాత్రమే కుట్టుకోవాలి. కొంచెం ఖర్చులోకి వెళ్ళినా పర్వాలేదు, మిషన్ మీద థ్రెడ్ వర్క్ అయితే నడుస్తుంది. పూసలు, అద్దాలు ఇట్లాంటివి ఏవి కూడా ఖర్చుకు అవతల భాగంలో కుట్టకూడదు అనమాట. అది చూసుకొని జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్లో రావాలన్నమాట. సూదిని కింద నుంచి పైకి తీసుకొని ఒక 1/2 ఇంచు క్రాస్ వచ్చేలాగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. చాలా క్లియర్గా చూపిస్తున్నాను, చూడండి. ఒకసారి చూసి మీరు కూడా ట్రై. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఖర్చుకు లోపల వైపున గొలుసు కుట్టు వేసుకోవాలి. గొలుసు కుట్టు కోసం 2 పెటల్ సిల్క్ దారం తీసుకున్నాను. గోల్డ్ కలర్ దారం తీసుకున్నాను. సూదిని కింద నుంచి పైకి తీసుకొని కొంచెం గ్యాప్లో మళ్ళీ సూదిని క్లాత్ పట్టించి పైకని దానికి దారాన్ని మెలివేసి లాగితే గొలుసు కుట్టు పడుతుంది. రెండో గొలుసు కుట్టేటప్పుడు గొలుసు లోపల సూదిని గుచ్చి కొంచెం క్లాత్ పట్టించి సూదిని పైకి తీసుకొని దారాన్ని మెలివేయాలి. చూడండి, ఇలా కంటిన్యూగా
ఈ లైన్ అంతా కూడా ఇదే విధంగా గొలుసు కుట్టుతో వేసుకోవాలి. నేను గోల్డ్ కలర్ దారం తీసుకున్నాను, మీరు జరీ దారంతోనైనా కుట్టుకోవచ్చు, లేదంటే శారీలో ఉన్న కలర్ కాంబినేషన్ బట్టి ఏ కలర్ సిల్క్ థ్రెడ్ అయినా యూజ్ చేసి ఇలా గొలుసు కుట్టు వేసుకోవచ్చు. ఇప్పుడు లోడింగ్కి యువతల వైపున సూదిని తీసుకొని సూదికి 2 పెట్టెల దారం ఎక్కించుకోవాలండి. ఒక గోల్డ్ బీడు, ఒక ముత్యము, ఇంకొక గోల్డ్ బీడు ఇలా ఎక్కించుకొని నార్మల్ సూది దారంతో లైన్ అంతా కూడా స్టిచ్ చేయాలి. 1 బై 1 3 పూసలు కానీ 5 పూసలు కానీ ఎన్నైనా ఎక్కించుకోవచ్చు. 4-5 పూసలు ఒకేసారి కుట్టుకుంటూ మళ్ళీ కింద నుంచి వెనక పూస లోపల నుంచి మళ్ళీ సూదిని తీసుకొని కుట్టాలన్నమాట. ఇలా లైన్ అంతా స్టిచ్ చేసుకోవాలి. ఇంకో విధంగా కూడా కుట్టుకోవచ్చండి. సూదిని స్టార్టింగ్లో తీసుకొని సూదికి మొత్తం మనకు లెంత్ కావాల్సిన ఎన్ని పూసలు అయితే అవసరం పడతాయో అన్ని పూసలు సూదికి ఎక్కించుకొని ఒకసారి కొలిచి చూసుకొని ఎండింగ్లో సూదిని కిందకి దించి మధ్యలో అక్కడక్కడ టాకాలు కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా కూడా కుట్టుకోవచ్చు. మగ్గం వర్క్ చేసుకోవడం వస్తే మగ్గం వర్క్ నీడిల్తో కూడా ఇలా పూసలన్నీ మగ్గం వర్క్ నీడిల్తో కుట్టుకోవచ్చు అన్నమాట. మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది ఫాలో అవ్వచ్చు. నేను 2-3 విధాలుగా చూపించాను, ఇప్పుడు చెప్తున్నాను. మీకు నిన్నటి వీడియోలో నేను మగ్గం వర్క్ చేసి చూపించానండి, ఆ విధంగా కూడా కుట్టుకోవచ్చు అని. ఒకవేళ మీరు కావాలంటే ఒకసారి ఆ వీడియో కూడా చూడండి, మగ్గం వర్క్ ఎలా చేశానో తెలుస్తుంది. ఆ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఈజీగా చూడటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. ఇలా పూసలన్నీ కూడా కుట్టుకోవాలి. ఇలా ఖర్చు చూసుకొని కుట్టుకోవాలండి. ఖర్చు కోసం మనం డ్రా చేసుకున్నాం కదా, అంతవరకు మాత్రమే కుట్టుకోవాలి. మిషన్ మీద పూసలు అద్దాలు ఇట్లాంటివి నడవు కాబట్టి జాగ్రత్తగా కుట్టుకోవాలి. ఓకేనా? ఈ లైన్ అంతా అయిపోయింది కదా. ఇప్పుడు గ్లూ అప్లై చేసుకొని డాట్స్ లాగా పెట్టుకొని మనకు కావాల్సిన లెంత్లో మిర్రర్స్ని నేను స్ట్రైట్గా పెట్టకుండా కొంచెం క్రాస్గా అతికిస్తున్నాను అనమాట. ఇలా అన్ని అద్దాలని అతికించుకుంటున్నాను. నేను చిన్న సైజు అద్దాలు తీసుకున్నాను. వీటిని బంజారా అద్దాలు అంటారు. ఇవి గాజు అద్దాలు అనమాట. ప్లాస్టిక్ ఇవి కూడా ఉంటాయి, మీకు కావాలంటే ప్లాస్టిక్ ఇవి కూడా కుట్టుకోవచ్చు. నేను గాజు అద్దాలు కుడుతున్నాను. ఇవి చాలా బాగుంటాయండి, షైనింగ్ చాలా బాగుంటుందన్నమాట. ఇలా నెక్లైన్ అంతా అద్దాలు అతికించడం పూర్తయిపోయిందండి. ఇప్పుడు హ్యాండ్ అంతా బోసుగా లేకుండా హ్యాండ్స్కి అక్కడక్కడ కూడా అతికిస్తున్నాను. మీరు కావాలంటే ఇంకా ఒత్తుగా అతికించుకోవచ్చు, లేదంటే ఇంకా పలచగా అతికించుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. నాకు ఈ విధంగా ఉంటే బాగుంటుంది అనిపించింది, అందుకని నేను మరీ ఒత్తుగా కాకుండా మరీ పలచగా కాకుండా మామూలుగా అతికించుకుంటున్నాను. తర్వాత ఆరడానికి 2-3 గంటలు టైం పడుతుందండి. ఆరిన తర్వాత మాత్రమే కుట్టుకోవాలి, అప్పుడే వర్క్ చాలా నీట్గా ఉంటుందన్నమాట.
అద్దానికి 2 మూలలకి మధ్యలో సూదిని పైకి తీసుకొని మళ్ళీ 2 మూలలకి మధ్యలో సూదిని కిందకి దించాలి. 4 పేటల దారం తీసుకున్నానండి నేను. డబల్ చేస్తే 8 పేటల దారం అవుతుంది. మీరు కావాలంటే 6 పేటలు కానీ 8 పేటలు కానీ మీకు నచ్చినట్లుగా మీరు కుట్టుకోవచ్చు అనమాట. కొంచెం ఒత్తుగా ఉంటే బాగుంటుంది అనిపించింది. బ్లౌజ్ పీస్ లైట్ కలరు, నేను వాడిన దారము చిలకపచ్చ కూడా లైట్ కలరు, మెరూన్ కలర్ ఏమో బ్లౌజ్ పీస్లో కలిసిపోతుంది. దానివల్ల కొంచెం దారం ఒత్తుగా ఉంటే బాగుంటుంది అనిపించింది. అందుకని నేను ఒత్తుగా వాడాను. మీరు కలర్ కాంబినేషన్స్ యూజ్ చేసుకొని మంచి కలర్స్ అంటే శారీలో ఉన్న కలర్స్ని యూజ్ చేసుకొని కుట్టుకోవచ్చు అనమాట. నేను శారీ కలర్ కాంబినేషన్ని బట్టి ఈ విధంగా నేను వర్క్ చేశాను కాబట్టి నేను ఈ దారాలు వాడాల్సి వచ్చింది. ఇలా అద్దానికి రెండు సార్లు తీసుకుంటే సరిపోతుందండి. ఒకవైపు కుట్టిన వైపు ఒక కార్నర్లో 2 వైపులు అనమాట. అంటే మూలలు కవర్ చేస్తూ కుట్టుకోవాలండి. ఇలా అద్దాన్ని మధ్యలో సూదిని తీసుకొని ఇంకొక మూల కవర్ అయ్యేలాగా 2 మూలలకి మధ్యలో మళ్ళీ సూదిని కిందకి తీసుకోవాలి. ఇలా ఒకసారి తీసుకున్న తర్వాత మళ్ళీ రెండోసారి కూడా అదే వైపున అంటే చిన్న కార్నర్ మిగిలిపోతుంది అద్దము. ఆ అద్దం కనిపించకుండా దారంతో ఫిల్ చేయడానికి మళ్ళీ రెండోసారి కూడా కుట్టాలన్నమాట. ఇలా 2 సార్లు ఒకవైపు కుట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక వైపు పార్ట్ కుట్టాలి. చూస్తున్నారు కదా, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా 2 సార్లు కుడితే సరిపోతుంది. ఈ దారాలు కొంచెం ఎక్కువ మందంగా అంటే 8 పేటలు పోసుకున్నాను కాబట్టి 2 సార్లతో సరిపోయిందండి. అదే 4 సార్లు కానీ 6 సార్లు కానీ అయితే కొంచెం పలచగా ఉంటుందేమో. అది డార్క్ కలర్ అయితే అంత క్లియర్గా తెలియదన్నమాట. అది కూడా కవర్ అయిపోతుంది, బాగానే ఉంటుంది. నాకు కలర్ కాంబినేషన్ దగ్గర కొంచెం కన్ఫ్యూజన్ వచ్చిందండి. పింక్ది చిన్న బుటీ ఉంది కదా, ఆ బుటీ పైన ఫస్ట్ చిలకపచ్చ యూజ్ చేశాను. చిలకపచ్చ దారంతో కుట్టిన తర్వాత ఒకటి వదిలేసి ఇంకొకటి చిలకపచ్చ దారంతో కుట్టుకుంటున్నాను. తర్వాత దాని ఆపోజిట్లో ఉన్నదాన్ని మళ్ళీ మెరూన్ కలర్ తోటి కుట్టాలి అని అనుకొని నేను అది వదిలేసి మిగిలినవన్నీ చిలకపచ్చలు చూసుకొని కౌంట్ చేసుకొని కుట్టుకున్నాను అనమాట. కొంచెం అట్లా నేను కన్ఫ్యూజ్ అయ్యాను. చేతులు కూడా మధ్యలో అక్కడక్కడ 2 కలర్స్ దగ్గరగా రావడము, ఏది కుడితే బాగుంటుంది అని కూడా అట్లా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. కానీ లాస్ట్కి వచ్చేసరికి ఒక వేవ్ షేప్లో తీసుకొని అలా కుట్టుకొని కలర్ కాంబినేషన్ చాలా బాగా సెట్ అయింది అనిపించింది. ఇప్పుడు మెరూన్ కలర్ దారంతో కుడుతున్నాను చూడండి. ఇది కూడా సేమ్ అదే విధంగా అనమాట. అద్దాలన్నీ కూడా అదే విధంగా కుట్టుకోవాలి. అద్దాలన్నీ కుట్టడం పూర్తయిపోయిందండి. ఇప్పుడు సూదిని 2 అద్దాల మధ్యలో నుంచి పైకి తీసుకొని సూదికి ఒక ముత్యము ఒక షుగర్ బీడు, మధ్యలో ముత్యము, ఆ తర్వాత మళ్ళీ షుగర్ బీడ్స్ అనమాట. ఇలా 3 పూసలు తీసుకొని కుట్టుకుంటున్నాను. వాటి లెంత్లోనే మళ్ళీ మనం సూదిని కిందకి తీసుకుంటే అవి లేచినట్లుగా కాకుండా ఫ్లాట్గా చక్కగా అతికించినట్లుగా చాలా బాగుంటాయి అన్నమాట. ప్రతి 2 అద్దాలకి మధ్యలో కంపల్సరీ 3 పూసలతోని ఇలా కుట్టుకున్నాను.
ఉన్నాయి కదండి, వాటికి కూడా కింద హ్యాంగింగ్ లాగా 3 పూసల్ని ఇలా కుట్టుకుంటే చాలా బాగుంటుంది. ఒకటి షుగర్ బీడు, మధ్యలో ముత్యము, మళ్ళీ తర్వాత షుగర్ బీడ్స్ అనమాట. ఇలా 3 పూసలతోటి హ్యాంగ్ చేస్తున్నట్లుగా కుట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా అన్ని అద్దాలకి ఇదే విధంగా కుట్టుకోవాలి. స్టార్టింగ్లో వచ్చిన పైన రింగ్ లాగా ఉంది కదా, ఫ్రేమ్ లాగా, ఆ ఫ్రేమ్కి ఉన్న అద్దానికి కూడా ఒక్కదానికి అలా వేసాను. కావాలంటే మిగిలిన అద్దాలకు కూడా అలా వేసుకోవచ్చు. ఇలా హ్యాండ్ మొత్తం కూడా పూర్తి చేసుకున్నానండి. ఈ మోడల్ ఏంటి అంటే ఇది కోల్ హ్యాండ్స్ ఉంటాయి కదా, కూల్ హ్యాండ్స్ టైప్ అన్నమాట. ఆ మోడల్ అలా ఉంటుంది. మనం కట్ చేసుకొని కావాలంటే ఆ పార్ట్ అంతా కట్ చేసుకొని కుట్టుకోవచ్చు, లేదనుకుంటే కట్ చేయకుండానే అలా ఉంచుకొని కూడా కుట్టుకోవచ్చు, అది మన ఇష్టం. ఓకే అండి, పూర్తయిపోయిన తర్వాత హ్యాండ్ ఇలా ఉంది చూడండి. ఫోల్డ్ చేసి చూపించాను. ఈ పైన ఉన్న వర్క్ చేసిన పార్ట్కి పైన ఉన్న ఖాళీ ఏరియాలో ఎలాంటివి కుట్టుకోకూడదు అనమాట, అద్దాలేం కుట్టకూడదు. ఇది లెఫ్ట్ హ్యాండ్కి నేను పైన వర్క్ చేయలేదండి. పవిట కిందకి వెళ్ళిపోతుంది కాబట్టి అక్కడ వర్క్ చేసినా కూడా వేస్ట్ అయిపోతుంది అనవసరంగా, ఎందుకని నేను వర్క్ చేయలేదన్నమాట. చెప్పాను కదా, వేవ్స్ లాగా నేను కలర్ కాంబినేషన్ తీసుకున్నాను అని. ఇదండి మొత్తానికి బ్లౌజు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మటుకు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి, నన్ను సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఆల్ నోటిఫికేషన్స్ నొక్కండి. మీరు అలా ఆల్ నోటిఫికేషన్స్ నొక్కితేనే నా కొత్త వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్లో వస్తాయి. మీరు కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు నా వీడియోస్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ, బాయ్.